విశ్లేషకులు జయరామ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే ఆదివాసీ తుడుందెబ్బ ప్రెసిడెంట్ కోవా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయ్ గారు. అలాగే అక్షిత గారు ఏపీవీపీ స్టేట్ సెక్రటరీ మంచిర్యాల నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే బీఆర్ఎస్ నుండి మనకి ఎక్స్బీసీ మెంబర్ ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఉపేందర్ గారు. ముందుగా విజయ్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. తెలంగాణలో సంక్షేమ హాస్టల్స్ స్కూల్స్ తో తరచుగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన వచ్చి గవర్నమెంట్ కూడా చెప్తోంది వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ఆ టైంలో పూర్తి బాధ్యత మాత్రం ప్రభుత్వ వైఫల్యమానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్నో ఇండ్ల నుంచి నిత్యావసర సరుకులు ఏవైతే అక్కడ పాఠశాలలో రావాల్సిన సరుకులు నాణ్యత లేని సరుకులు భావిస్తున్నా. ఎందుకంటే ఎక్కడున్నటువంటి హెచ్ఎం కావచ్చు, మరియు పాఠశాల సిబ్బంది కూడా కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, నాణ్యతని ఏ రకంగా కూడా పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే, ఈ రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే. ఈ సందర్భంగా ఈ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ జయరామ్ గారు.